నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఫోర్ సైట్స్ టీవీ ఎక్స్క్లూజివ్గా వివరణాత్మక విశ్లేషణ అందిస్తోంది. ముందుగా కర్నూలు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలవబోతోంది, ఏ పార్టీ ఓడిపోబోతోంది అనే విశ్లేషణ మా టీం అందజేస్తుంది. కర్నూలు జిల్లాలో ఫస్ట్ ఆదోని. ఆదోనిలో 2019లో వై సాయి ప్రసాద్ రెడ్డి వైసీపీ నుంచి, అది కూడా 12,319 ఓట్ల మెజారిటీ. నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగుదేశం ఇన్ఫ్లుయెన్స్ చాలా బలంగా ఉందండి ఇక్కడ. సో దాని రూల్ అవుట్ చేయాలి. జనసేన ప్రజెన్స్ ని మనం పెద్దగా పట్టించుకోకల్లా, వాళ్ళు ఉన్నారంటే ఉన్నామని. బట్ తెలుగుదేశం ఈ మెజారిటీ 9,954లో కనీసం 9,000 మెజారిటీ తెలుగుదేశం నుంచే వస్తాయి. సో ఆబ్వియస్గా ఇది తెలుగుదేశం, సంప్రదాయంగా తెలుగుదేశం సీటే. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి వేవ్లో ఆయన వచ్చారు కానీ. సో నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్దాం. రైట్. ఆళ్లగడ్డలో 2019లో బ్రిజేంద్ర రెడ్డి గంగుల వైసీపీ నుంచి, అది కూడా 35,613 ఓట్ల మెజారిటీ. నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ ఇప్పుడు చూద్దాం. ఆబ్వియస్గా ఇది ఈ సెగ్మెంట్కి ఒక పేరు ఉంది, బాంబులగడ్డ అని కూడా. ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఒక 20 years క్రితం వరకు. రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా కూడా తన చుట్టుపక్కల రాయలసీమ జిల్లాల్లో ఫ్యాక్షనిజం కట్టేయడానికి ఆయన ప్రయత్నం చేశారు. బట్ స్టిల్ ఆయన మీద ఆ ముద్ర ఉంది. వాళ్ళ తండ్రి గారు రాజారెడ్డి గారు డైరెక్ట్ ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఉన్నారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ లేరు. హీ డజంట్ వాంట్ అండ్ హీ డింట్ వాంట్ హిస్ సన్ ఆల్సో టు బీ ఇన్ దట్ ఫ్యాక్షన్ పాలిటిక్స్. దూరంగా ఉంచడం కోసమే పక్క హైదరాబాద్లో చదివించి యూఎస్ పంపించారు. సరే, ఆయన మధ్యలో హోమ్సిక్ అయి వచ్చేసారు. ఆళ్లగడ్డ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి సన్నిధులు చాలామంది ఉన్నారు. అండ్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నారు అక్కడ. అది వైసీపీ గెలిచింది అంటే కేవలం వైఎస్ఆర్ వల్లే అక్కడ. ఇక్కడ తెలుగుదేశం కూడా టఫ్ ఫైట్ ఇస్తుంది. ఇప్పుడు 18,000 తగ్గుతోంది అక్కడ. చూడండి, 36,000 అంటే ఇప్పుడు 18,000, 17,000 మెజారిటీ తగ్గుతోంది. అయినా వైసీపీ గెలుస్తుంది. ఈ తగ్గే మెజారిటీ అంతా తీసుకెళ్ళిపోయేది తెలుగుదేశం. నెక్స్ట్ సెగ్మెంట్ చూద్దాం. ఆలూరులో 2019లో పి జయరాం వైసీపీ నుంచి, అది కూడా 39,896 ఓట్ల మెజారిటీ. నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ అడిగి తెలుసుకుందాం. 21,000 అండి. 21,000 మెజారిటీ అంటే 18,000 తగ్గింది. బట్ వైసీపీ వస్తుంది. రైట్. నెక్స్ట్ సెగ్మెంట్. బనగానపల్లెలో నెక్స్ట్ 2019లో కాటసాని రామిరెడ్డి వైసీపీ నుంచి 13,384 ఓట్ల మెజారిటీ. నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం జనసేన కాంబినేషన్ 1297. ఇది చాలా చిన్న సెగ్మెంట్ అయినా కానీ ఇక్కడ ఏంటంటే జనసేన ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఇది మెజారిటీ, వచ్చే మెజారిటీలో సగం జనసేన నుంచే రావచ్చు, మిగతా హాఫ్ టీడీపీ. నెక్స్ట్ సెగ్మెంట్. డోన్ నియోజకవర్గంలో 2019లో బొగ్గన రాజేంద్రనాథ్, అది కూడా వైసీపీ నుంచి 35,516 ఓట్ల మెజారిటీ. నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ అనేది ఇప్పుడు చూద్దాం. డోన్ వాస్తవంగా ఇంగ్లీష్ వాడు నోరు తెరక్క పెట్టుకున్న పేరు, అది ద్రోణాచలం అసలు పేరు. వాడి కన్వీనియన్స్ కోసం చాలా పేర్లు మార్చేశాడు, స్పెల్లింగ్లు మార్చేశాడు. ద్రోణాచలం. అక్కడి నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఆయన రెడ్డి అంటే ఇష్టపడరు, అందుకని ఆయన తీసేస్తారు. ఎక్కడా రెడ్డి అని పెట్టుకోరు. బాగా చదువుకున్న ఆయన, రిచ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయన, సౌమ్యుడు. ఆ కమ్యూనిటీలో చాలా తక్కువగా కనిపిస్తారు, ప్రత్యేకించి ఆ ప్రాంతంలో తక్కువగా కనిపిస్తారు. మంచి మెజారిటీతో గెలిచారు. ఈసారి కూడా ఆయన మెజారిటీ తగ్గుతోంది, 14,000 దాకా తగ్గుతోంది. ఆయనే నిల్చుంటున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి. ప్రతి నెల ఢిల్లీ వెళ్ళి బెగ్గింగ్ బౌల్ అలా పెట్టి అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చేది ఈయనే మనకి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ సెగ్మెంట్ చూద్దాం. కోడుమూరులో 2019లో సుధాకర్ బాబు వైసీపీ నుంచి 36,045 ఓట్ల మెజారిటీ. నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ తెలుసుకుందాం. 25,000 అండి. అంటే 11,000 తగ్గుతుంది. 11-12,000 వైసీపీ గెలుస్తుంది. రైట్. నెక్స్ట్ సెగ్మెంట్. కర్నూలు సెగ్మెంట్లో 2019లో హఫీజ్ ఖాన్, అది కూడా వైసీపీ నుంచి 5,353 ఓట్ల మెజారిటీ. నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ ఇప్పుడు చూద్దాం. రాయలసీమ ఉన్న 4 జిల్లాలండి లో చూస్తే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది. చిత్తూరు అయినా అంతే, కడప అయినంతే, కర్నూలు అయినంతే, అనంతపురం అయినంతే. ప్రత్యక్షంగా బాగా ఇంపాక్ట్ చూపించేది కడప, కర్నూలు హెడ్ క్వార్టర్స్లో. ఇప్పుడు కర్నూలులో అలాగే ముస్లిం కమ్యూనిటీ నుంచి హఫీజ్ ఖాన్, ఇతను లాస్ట్ మినిట్ చాయిస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరో వెళ్ళారు ఆ రోజు ఆయన క్యాంప్ ఆఫీస్లో కలవడానికి, వారి పక్కన ఈయన వెళ్ళాడు.
అండ్ ఈ వాజ్ పిక్డ్ అప్ అండ్ ఈ వాజ్ గివెన్ సీట్ అండ్ ఈ వన్ ద సీట్. ఓ బట్ ఈసారి ఆయన అదృష్టం అట్లా ఏం లేదు. మన ఆయన నుంచి ఉంటున్నారు, ఎవరికి ఇస్తున్నారు? తెలుగుదేశం. టీడీపీ. కర్నూలు స్వాభావికంగా ఇక్కడ మాట్లాడాలంటే టీజీ వెంకటేష్ గారు వ్యాపారవేత్త, వైశ్య సామాజిక వర్గం, వారి అబ్బాయి నుంచోబోతున్నాడు. ఐ బిలీవ్ టీజీ భరత్ నుంచోబోతున్నాడు ఇక్కడ. అది రైట్. నెక్స్ట్ సెగ్మెంట్ మంత్రాలయం. మంత్రాలయంలో 2019లో వై బాలనాగిరెడ్డి వైసీపీ నుంచి 23,879 ఓట్ల మెజారిటీ. సో నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ ఇప్పుడు తెలుసుకుందాం. ఆయనకే టికెట్ ఇస్తున్నారు, ఆయనే గెలుస్తున్నారు. మెజారిటీ డ్రాస్టిక్ అప్పుడు 13,000 పడిపోతుంది. 13,000. ఆయనే. బట్ స్టిల్ ఆయనే వస్తారు. బాలనాగారెడ్డి ప్రత్యేకత ఏంటంటే మంత్రాలయంలో కూడా మళ్ళీ ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మంత్రాలయం రాఘవేంద్ర స్వామికి ఆ ప్రాంతం ఇచ్చింది. మంచాల అసలు పేరు మంచాల అనే విలేజ్ని ఐడెంటిఫై చేసి ఇచ్చింది ఆ ప్రాంతం ఆదోని నవాబు. ఆయన అక్కడ నేను వెళ్ళి ఉంటాను నాకు ఇమ్మంటే, నవాబు ఈయన శిష్యుడు రాఘవేంద్ర స్వామి తెలుసు కదా, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి శిష్యుడు. స్వామి మీరు వెళ్ళి అక్కడ ఉండండి అని ఆ ప్రాంతం ఇచ్చారు, ఈనాం కింద ఇచ్చారు. సో మొత్తం ముస్లిమ్సే. బట్ ఆ ప్రాంతంలో ఆ రోజు ఒక హిందూ ధర్మానికి చెందిన స్వామికి అప్పచెప్పింది నవాబు. అంటే ఒక రిలీజియస్గా ఒక కొహెషన్ అట్మాస్ఫియర్ అప్పటి నుంచి ఉంది. కలిసిమెలిసి ఉంటారు హిందూ ముస్లిమ్స్, ఎన్ని గొడవలైనా సరే. బాలనాగిరెడ్డి గురించి మాట్లాడాలంటే బాలనాగిరెడ్డి కయ్యం వస్తే కాళ్ళు ఊతాడు, దేనికైనా రెడీ అన్నట్టు ఉంటాడు. ఈయన ఉన్న అడ్వాంటేజ్ అదే, డ్రాబ్యాక్ కూడా అదే. బట్ స్టిల్ ఈస్ గోయింగ్ టు విన్ బ్యాక్. రైట్. నెక్స్ట్ సెగ్మెంట్ చూద్దాం. నందికొట్కూరులో 2019లో ఆర్థవ్ వైసీపీ నుంచి 40,610 ఓట్ల మెజారిటీ. సో నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ ఇప్పుడు చూద్దాం. ఆర్థర్ గురించి చెప్పాలి అంటే ఈయన అసెంబ్లీ మార్షల్గా పనిచేశారు. సెక్యూరిటీ, అసెంబ్లీ సెక్యూరిటీ మొత్తం ఈయన చేతిలో ఉండేది. ఉమ్మడి అసెంబ్లీ, క్రైస్తవ సామాజిక వర్గం. చంద్రబాబుకు ఒకప్పుడు సన్నిహితుడు. లాస్ట్ మినిట్లో ఆయన వైసీపీలోకి వచ్చారు అండ్ మంచి మెజారిటీ 40,000. ఈసారి తగ్గుతుంది, ఆర్థర్కి ఇవ్వకపోవచ్చు అనుకుంటున్నాను. నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గం అది. 22,000 అంటే 18,000 తగ్గుతుంది. బట్ స్టిల్ వైసీపీ గెలుస్తుంది. రైట్. నెక్స్ట్ సెగ్మెంట్ నంద్యాలలో 2019లో శిల్పా రవిచంద్రారెడ్డి వైసీపీ నుంచి 34,560 ఓట్ల మెజారిటీ. సో నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ ఇప్పుడు చూద్దాం. 20,000 మెజారిటీ తగ్గుతుందండి. వైసీపీ. శిల్పా ఫ్యామిలీ నుంచే ఉంటారు. రైట్. నెక్స్ట్ సెగ్మెంట్ పాణ్యంలో 2019లో కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీ నుంచి 43,857 ఓట్ల మెజారిటీ. సో నెక్స్ట్ ఎవరు ఎంత అన్నది ఇప్పుడు చూద్దాం. 21,000 చూడండి, అంటే ఒక 22,000 మెజారిటీ తగ్గుతోంది. బట్ స్టిల్ పాండ్యం వైసీపీదే. రాంభూపాల్ రెడ్డి కూడా గొడవలకి పెట్టింది వేరు. గొడవలు పెట్టుకుంటాడు, గొడవలు తీరుస్తాడు, రెండు ఉన్నాయి ఆయనకి. ఇంకా తప్పదు మీకు ఆ ఫ్యాక్షన్ డిస్ట్రిక్ట్స్లో గొడవకి దిగాల్సిందే. కామ్గా కూర్చుంటే వాళ్ళ ప్రాణాలకు ముప్పు. సో ఆ యాంగిల్లో దిగాల్సిందే వాళ్ళు. అది. నెక్స్ట్ సెగ్మెంట్ పత్తికొండలో 2019లో కె శ్రీదేవి వైసీపీ నుంచి 42,065 ఓట్ల మెజారిటీ. సో నెక్స్ట్ ఎవరు ఎంత అన్నది ఇప్పుడు చూద్దాం. 25,000 అంటే దగ్గర 17,000 మెజారిటీ తగ్గుతుంది, కానీ వైసీపీ గెలుస్తుందండి పత్తికొండ. అది. నెక్స్ట్ సెగ్మెంట్ శ్రీశైలంలో 2019లో శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీ నుంచి 38,698 ఓట్ల మెజారిటీ. సో నెక్స్ట్ ఎంత మెజారిటీ ఎవరు అన్నది ఇప్పుడు చూద్దాం. 15,000 మెజారిటీ తగ్గుతోందండి వైసీపీ, అయినా వైసీపీయే. ఇక్కడ శిల్పా చక్రపాణి రెడ్డికి ఏంటంటే అడ్వాంటేజ్, శ్రీశైలంలో కూడా మళ్ళీ ముస్లిం జనాభా ఎక్కువే, ముస్లిం ఓటర్స్. ఈ గుడి బయట అంగళ్ళు పెట్టుకునే వాళ్ళందరూ, దుకాణాలు పెట్టుకునే వాళ్ళందరూ కూడా ముస్లిమ్సే. సో వాళ్ళందరూ అలా ఆ సెక్షన్స్ నుంచి, చిన్న ట్రేడర్స్ నుంచి, స్మాల్ బిజినెస్ కమ్యూనిటీస్ నుంచి బాగా సపోర్ట్ ఉంది. ట్రైబల్స్ నుంచి కూడా ఉంది, శ్రీశైలం కూడా ట్రైబల్స్ వాళ్ళ నుంచి కూడా సపోర్ట్ ఉంది. యాక్సెసిబుల్గా ఉంటాడని పేరు. ఆయన లేకపోయినా ఆయన ఆఫీస్లో ఎవరో ఒకళ్ళు అందుబాటులో ఉంటారు. అది. నెక్స్ట్ సెగ్మెంట్ ఎమ్మిగనూరులో 2019లో కె చెన్నకేశవరెడ్డి వైసీపీ నుంచి 25,610 ఓట్ల మెజారిటీ. సో నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ ఇప్పుడు చూద్దాం. వైసీపీ 10,000 మెజారిటీతో గెలుస్తుంది, అంటే 15,000 తగ్గుతోంది.
ఎమ్మిగనూరులో ఎక్కువ టీడీపీ నుంచి నాగేశ్వర రెడ్డి అని ఉన్నారు, Okay. గట్టిపోటీ ఇస్తారు. నాగేశ్వర రెడ్డి అని ఆయన గట్టిపోటీ ఇవ్వటం వల్ల జనసేన ఎంత కలిసి వచ్చినా వైసీపీ ప్రభావం ఇంకా అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. అది రాయలసీమ జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే కడపలో మొత్తంగా చూసుకున్నట్లయితే 10 నియోజకవర్గాలకి టీడీపీ జనసేన మరి 0. ఓకే, వైసీపీ నుంచి 10 సీట్లు గెలుచుకుంటుంది, 10కి 10. Right. కర్నూలు 14 ఉంటే జనసేన టీడీపీ కాంబినేషన్ 3, వైఎస్ఆర్సీపీ 11. అనంతపురం 14లో పర్లా జనసేన టీడీపీ 6 తెచ్చుకుంటున్నాయి, 8 వైఎస్సీపీకి వస్తున్నాయి. చిత్తూరు 14లో 4 మాత్రమే జనసేన టీడీపీ 10. ఓవరాల్గా అంటే 39, వైఎస్ఆర్సీపీ 13. గెలుగుతోంది. అంటే 3 times ఎక్కువ. అవుట్ ఆఫ్ 52 సెగ్మెంట్స్ మెజారిటీ రాయలసీమలో వైసీపీ రైట్. కనిపిస్తుంది. ఇదండి రాయలసీమకి సంబంధించిన పిక్చర్. రైట్.